brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఈ మధ్య కాలంలో సౌత్ దర్శకులే నార్త్ మార్కెట్ ని రూల్ చేస్తున్నారు. అక్కడ వందల కోట్ల వసూళ్లు కొల్లగొడుతున్నారు. రీసెంట్ టైమ్స్ లో నార్త్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన సౌత్ దర్శకుల సినిమాల విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ సిమిలారిటీ కనిపిస్తోంది. అదేంటి చూద్దాం ఈ స్టోరీలో. నార్త్ లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న లేటెస్ట్ మూవీ జాట్. ఈ సినిమాని తెరకెక్కించింది సౌత్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని. అందుకే జాట్ సినిమా కథ గోపి తెరకెక్కించిన క్రాక్ కథకు సిమిలర్ గా ఉంది అన్న టాక్ వినిపిస్తోంది. క్రాక్ సినిమాలో హీరో విలన్ల మధ్య ఫైట్ ఓ మేకు, మామిడికాయ, కరెన్సీ నోట్ కారణంగా మొదలవుతుంది. ఈ చిన్న పాయింట్ కోసమే ఒక ఏరియాని శాసించే విలన్ని ఎదుర్కొంటాడు మన హీరో. జాట్ సినిమాలో కూడా అలాంటి ఒక సిల్లీ పాయింట్ వల్లే హీరో విలన్ మధ్య యుద్ధం మొదలవుతుంది. తను తినే ఇడ్లీ ప్లేట్ పడేసిన విలన్లు సారీ చెప్పకపోవడంతో ఒక్కొక్కరిని కొట్టుకుంటూ మెయిన్ విలన్ వరకు వెళతాడు హీరో. అక్కడ కూడా విలన్ ఒక ఏరియాని శాసించే రేంజ్లోనే కనిపిస్తాడు. అట్లే కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. తనకు సౌత్ లో బాగా కలిసొచ్చిన ఫాదర్ సెంటిమెంట్ తోనే నార్త్ మూవీ కూడా చేశారు. టేరీ, మెర్సల్ సినిమాల్లో ఫాదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. అందుకే జవాన్లో కూడా అదే లైన్ తీసుకున్నారు అట్లీ. ఈ ఫార్ములా ఏకంగా 1000 కోట్ల వసూళ్లు తెచ్చిపెట్టింది. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి కూడా తనకు సౌత్ లో వర్కౌట్ అయిన ఫార్ములాని నార్త్ లోనూ అప్లై చేస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమాలో ప్రేమించిన అమ్మాయి ప్రేమ కోసం వైలెంట్ గా బిహేవ్ చేస్తాడు హీరో. యానిమల్ సినిమాలో తండ్రి మీద ప్రేమతో వైలెంట్ గా మారిపోతాడు హీరో. ఇలా సౌత్ లో వర్కౌట్ అయిన ఫార్ములాస్ ని ఇంకాస్త మసాలాతో నార్త్ ఆడియన్స్ కి చూపించి సక్సెస్లు కొడుతున్నారు మన మేకర్స్. రెగ్యులర్ గా పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయితేనే ఇండస్ట్రీకి మంచిది అంటారు కదా, కానీ ప్రాక్టికల్ గా అది సాధ్యపడట్లేదు. స్టార్ హీరోస్ అంతా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉండడం, మేకింగ్ పరంగా అవి ఎక్కువ టైం తీసుకోవడం ఉండడంతో హీరోల కెరియర్లో లాంగ్ గ్యాప్ తప్పట్లేదు. ప్రెజెంట్ స్టార్ హీరోస్ అంతా అలాంటి ఒక బ్రేక్ లోనే ఉన్నారు. మరి ఆ డీటెయిల్స్ మీకోసం. పుష్ప 2తో పాన్ ఇండియా మార్కెట్ ను షేక్ చేసిన అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీని ఫైనల్ చేసేందుకు చాలా టైం తీసుకున్నారు. ఆల్రెడీ లాక్ అయిన లైనప్ ను పక్కన పెట్టి అట్లీ ప్రాజెక్ట్ ను ముందు పట్టాలెక్కించారు. అయితే ఈ ప్రాసెస్ లో ఎక్కువ టైం వేస్ట్ కావడంతో మరోసారి బన్నీ కెరియర్ లో లాంగ్ గ్యాప్ తప్పేలా లేదు. బన్నీతో మూవీని గ్లోబల్ రేంజ్ లో భారీగా ప్లాన్ చేస్తున్నారు అట్లీ. మేకింగ్, టేకింగ్ పరంగా హాలీవుడ్ స్టాండర్డ్స్ ఉండేలా చూసుకుంటున్నారు. ఈ రేంజ్ సినిమా అంటే షూటింగ్ కే ఏడాది సమయం పడుతుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కు మరో 6 నెలలు పక్కా. అంటే మరో 7.5 వరకు బన్నీని తెర మీద చూసే ఛాన్స్ లేదు. జక్కన్నతో మూవీ చేస్తున్న మహేష్ ను మళ్లీ స్క్రీన్ మీద చూసేది ఎప్పుడన్నది ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఇప్పటికే మహేష్ మూవీ రిలీజ్ అయి ఏడాది దాటిపోయింది. మరో 2 ఏళ్ల వరకు మహేష్ నుంచి కనీసం అప్డేట్ కూడా ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ లేదంటున్నారు ఇండస్ట్రీ జనాలు. 3-4 సినిమాలు సెట్స్ మీద పెట్టి వీలైనంత త్వరగా సినిమాలు ఫినిష్ చేయాలని చూస్తున్న ప్రభాస్ కూడా గ్యాప్ ను తప్పించలేకపోతున్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ది రాజా సాబ్ ఈ పాటికే రిలీజ్ కావాలి. కానీ ఆ సినిమా రిలీజ్ కాలేదు. సెట్స్ మీద ఉన్న ఫౌజీ పరిస్థితి ఏంటో తెలియదు. దీంతో డార్లింగ్ కెరియర్ లోనూ మరో లాంగ్ గ్యాప్ తప్పేలా కనిపించడం లేదు. ఒక్క ఏడాదిలో 15 యాడ్ ఆఫర్స్ కి నో చెప్పారు స్టార్ హీరోయిన్ సమంత. అదేంటి, పెద్దగా సినిమాలు కూడా లేవు కదా, మరి ఇంత ఖాళీగా ఉండి అన్ని ఆఫర్స్ ఎందుకు వదులుకున్నారు అని డౌట్ పడుతున్నారు కదూ. దానికి చాలా స్ట్రాంగ్ రీజనే ఉందట. ఇంతకీ ఏంటా రీజన్? హ్యావ్ ఎ లుక్. ఈ మధ్యకాలంలో సినిమాలు లేకపోయినా వెబ్ సిరీస్లు, యాడ్స్ తో రెగ్యులర్ గా ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటున్నారు స్టార్ హీరోయిన్ సమంత. అయితే యాడ్స్ ఎండార్స్ చేసే విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నారు శామ్. అందుకే ఒక్క ఏడాదిలో ఏకంగా 15 బ్రాండ్స్ ను రిజెక్ట్ చేశారు ఈ బ్యూటీ. కెరీర్ స్టార్టింగ్ లో వచ్చిన అవకాశాలన్నీ వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి బ్రాండ్ ను ప్రమోట్ చేసేందుకు అంగీకరించా అన్నారు.
కానీ ఇన్నేళ్ల తర్వాత వచ్చిన మెచ్యూరిటీతో బ్రాండ్స్ ఎంపికలు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నా అంటున్నారు సమంత. 3 డాక్టర్లు చెక్ చేసిన తర్వాత వాటి వల్ల సొసైటీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని క్లారిటీ వచ్చిన తర్వాతే ఏ బ్రాండ్ అయినా ప్రమోట్ చేస్తున్నా అని, అందుకే ఒక్క ఏడాదిలో 15 బ్రాండ్స్ రిజెక్ట్ చేశా అన్నారు. యాడ్స్ సంగతి సరే, మరి సినిమాల పరిస్థితి ఏంటి అంటున్నారు సమంత ఫ్యాన్స్. ఎన్టీఆర్ అజ్ఞాతవాసం చేయబోతున్నారా? ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఇప్పటికే స్లిమ్ లుక్ లోకి మారిపోయిన తారక్ మరికొన్ని రోజుల పాటు కెమెరాలకు దూరంగా ఉండబోతున్నారా? అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి వేదిక మీద తారక్ చేసిన కమెంట్స్ వెనుక అసలు పరమార్థమేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. మళ్ళీ ఎప్పుడు కనబడతానో తెలియదు, ఒకసారి మాట్లాడనివ్వండి తనివి తీరా అంటూ ఎన్టీఆర్ స్పీచ్ మొదలు పెట్టడంతో అభిమానులు షాక్ అయ్యారు. బ్యాక్ టు బ్యాక్ 2 ఈవెంట్స్ లో సందడి చూసిన ఎన్టీఆర్ సడన్ గా ఇలాంటి కామెంట్ చేయడంతో ఇక మీద కెమెరాలకు, పబ్లిక్ ఈవెంట్లకు దూరంగా ఉండబోతున్నారా అన్న చర్చ మొదలైంది. ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఇప్పటికే స్లిమ్ లుక్ లో మారిపోయారు జూనియర్. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే కీ సీన్స్ కోసం ఈ లుక్ ను ప్లాన్ చేశారు. అయితే వెయిట్ తగ్గినా ఇదే ఫైనల్ లుక్ కాదని, హెయిర్ స్టైల్ ని కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు అన్నది లేటెస్ట్ అప్డేట్. ఆ లుక్ ను సిల్వర్ స్క్రీన్ మీదే చూసేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. బిగ్ స్క్రీన్ మీద ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేయాలన్న ఉద్దేశంతోనే కొద్ది రోజులు అజ్ఞాతవాసంలో ఉండబోతున్నారు జూనియర్. ఏప్రిల్ 22 నుంచి తారక్ షూట్ లో జాయిన్ అవుతారు. ఫస్ట్ షెడ్యూల్లోనే ఈ సీన్స్ ను పూర్తి చేసేలా ప్లాన్ చేశారు. ఆ తర్వాత మళ్లీ నార్మల్ లుక్ లోకి వచ్చేస్తారు. అప్పుడే వార్ 2 ప్రమోషన్ లో పాల్గొనేలా పక్కాగా డేట్స్ ప్లాన్ చేశారు జూనియర్. వార్ 2 వర్క్ కూడా ఫైనల్ స్టేజ్ కు వచ్చేసింది. ఈ నెల 22లోగా లాస్ట్ సాంగ్ షూటింగ్ ను పూర్తి చేసి తర్వాత పూర్తిగా ప్రశాంత్ నీల్ సినిమా మీద ఫోకస్ చేసేలా డేట్స్ ప్లాన్ చేశారు ఎన్టీఆర్. తారక్ కోసం తన రెగ్యులర్ స్టైల్ ను పక్కన పెట్టి డిఫరెంట్ జానర్ ట్రై చేస్తున్నారు ప్రశాంత్ నీల్. బాలీవుడ్ లో సిల్వర్ స్క్రీన్ జర్నీ స్టార్ట్ చేసి గ్లోబల్ స్టార్ గా ఎదిగారు బ్యూటీ ప్రియాంక చోప్రా. ప్రెజెంట్ హాలీవుడ్ లో కూడా మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్నారు పీసీ. ఇప్పుడు యూటర్న్ తీసుకోబోతున్నారా? ఈ మధ్య ఎక్కువగా ఇండియన్ స్క్రీన్ తో టచ్ లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు ఈ భామ. హాలీవుడ్ యాక్షన్ వెబ్ సిరీస్ ది బ్లఫ్ షూటింగ్ పూర్తి చేసిన ప్రియాంక చోప్రా వెంటనే ఇండియా ఫ్లైట్ ఎక్కేశారు. ప్రెజెంట్ ఇక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు ఈ బ్యూటీ. ఫ్యామిలీ ఫంక్షన్స్ తో పాటు ఇండియన్ మూవీస్ తో కూడా బిజీగా ఉంటున్నారు. మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గ్లోబల్ ప్రాజెక్ట్ SSMB 29 లో లీడ్ రోల్లో నటిస్తున్నారు ప్రియాంక. ఈ సినిమాలో ప్రియాంక నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు అన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా మరో భారీ ప్రాజెక్ట్ కి ప్రియాంక చోప్రా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. క్రిష్ సిరీస్ లో ఇప్పటికే 2 సినిమాల్లో కనిపించిన ప్రియాంక క్రిష్ 4 లో నటించడానికి కూడా ఓకే చెప్పారట. ఈ సినిమాతో పాటు ఒక లేడీ ఓరియంటెడ్ మూవీలో నటించడానికి కూడా ఈ గ్లోబల్ బ్యూటీ ఓకే చెప్పారన్న వార్త వైరల్ అవుతోంది. దీంతో ప్రియాంక చోప్రా మళ్లీ ఇండియాలో సెటిల్ అయ్యే ఆలోచనలో ఉన్నారా అన్న డిస్కషన్ స్టార్ట్ అయింది. చాలా రోజుల తర్వాత తలైవా మార్కెట్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసిన సినిమా జైలర్. అయితే సరైన సినిమా పడితే రజనీ అభిమానుల జోరు ఏ రేంజ్ లో ఉంటుందో ఈ మూవీ ప్రూవ్ చేసింది. అందుకే ఈ సినిమా సీక్వెల్ ని మరింత గ్రాండ్ గా ప్లాన్ చేశారు మేకర్స్. ఇంతకీ పార్ట్ 2 స్టేటస్ ఏంటి? తొలి భాగంలో ఉన్న క్యారెక్టర్స్ సీక్వెల్లో కూడా కంటిన్యూ అవుతాయా? ఈ స్టోరీలో చూద్దాం. జైలర్ సినిమాకు సీక్వెల్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసిన మూవీ టీమ్ ఆ అనౌన్స్మెంట్ టీజర్ లో రజనీకాంత్ ను మాత్రమే చూపించారు. దీంతో పార్ట్ 1 లో ఉన్న క్యారెక్టర్లు సీక్వెల్ లో కనిపిస్తాయా, లేదంటే ముత్తువేల్ పాండ్యన్ క్యారెక్టర్ ను మాత్రమే తీసుకుని కొత్త కథను డిజైన్ చేశారా అన్న డౌట్స్ రేజ్ అయ్యాయి. సీక్వెల్ విషయంలో ఉన్న అనుమానాలకు చెక్ పెట్టారు సీనియర్ నటి రమ్యకృష్ణ. రీసెంట్ గా జైలర్ 2 సెట్ లో అడుగుపెట్టిన ఈమె మరోసారి ముత్తువేల్ పాండ్యన్ భార్యగా నటిస్తున్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు. అంతేకాదు, నరసింహ సినిమా రిలీజ్ అయిన 26 ఏళ్లు పూర్తయిన రోజే ఈ సినిమా షూట్లో జాయిన్ అవ్వడం మరింత ఆనందంగా ఉందన్నారు. కేవలం రమ్యకృష్ణ మాత్రమే కాదు, తొలి భాగంలో రజనీకాంత్ కోడలి పాత్రలో నటించిన మీర్జా మీనన్ కూడా సీక్వెల్లో కనిపించబోతున్నారు. ఈ అప్డేట్స్ తర్వాత జైలర్ 1 కథ ఎక్కడ ముగిసిందో పార్ట్ 2 కథ అక్కడి నుంచే మొదలు పెట్టేలా దర్శకుడు నెల్సన్ ప్లాన్ చేశారన్న విషయంలో క్లారిటీ వచ్చేసింది. మరి పార్ట్ 2 కూడా తొలి భాగం రేంజ్ లో సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది ఇవాల్టి ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు
చూస్తూనే ఉండండి TV9.